H5 మీడియాకి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి క్వార్టర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసినందుకు పాత జీఎం కార్యాలయం ఎదుట శనివారం బాధితులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని బెల్లంపల్లి బస్తీ, బూడిదగడ్డ బస్తీ, టేకుల బస్తీలకు చెందిన పలువురు మహిళలు, పురుషులు సింగరేణి అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 రోజులుగా తాము అంధకారంలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని, చీకటి వల్ల విష పురుగులు, పాములు, తేళ్లతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, 3 రోజులుగా నిద్ర లేక గడుపుతున్నా కూడా తమ వద్దకు వచ్చి చూసిన నాథులే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే, జీఎం స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున రోడ్లపై బైఠాయించి రాస్తారోకోలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆ మీటర్లు కూడా స్టాప్ అయిపోయింది. ఇప్పుడు కరెంట్ మీటర్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు కరెంట్ ఎందుకు తీయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు కరెంట్ అవి మీటర్లు ఉంటే ఇప్పుడు కరెంట్ తో ప్రాబ్లమ్స్ ఉండకపోగా సార్ కరెంట్ ఇప్పుడు ఎందుకు తీయవలసి వచ్చింది? ఎందుకు తీసిండ్రు? మాకు అటు గవర్నమెంట్ కరెంట్ లేక, ఇటు కంపెనీ లేక, మాకు ఇంటి నంబర్లు లేక సతమతం అయ్యి పిల్లలతోని చీకట్లో పడుకొని 3 రోజుల నుంచి అగౌరిస్తాను. మాకేంటి న్యాయం? న్యాయం చేయాలి, మాకు కరెంట్ ఇవ్వాలి. ఇన్ని రోజులు కరెంట్ ఉందండి, మాకు బిల్లు కట్టుకునే శక్తి కూడా లేదు, సరైన జాబులు లేవు. కూలి పని చేసుకుంటాం, ఇంటికో జాబ్ ఇస్తాను అన్నారు. ఏ జాబు లేదు మాకు. దొరికిన రోజు చేసుకుంటాను, దొరకని రోజు ఉపాసం పడుకుంటాను. ఇంకా బిల్లు